హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు ఈవినింగ్ అండి. కింద అక్క వాళ్ళ ఇంట్లో లలితా పారాయణం, రామనామ పారాయణం చేశామండి ఆ రోజు ఈవినింగ్. ఎవ్రీ ఇయర్ అక్క కంపల్సరిగా నవమి రోజు పారాయణం చేయించుకొని అందరికీ తాంబూలం ఇస్తారండి. ఇదిగోండి అక్క వాళ్ళ ఇంట్లో పూజ గది అయితే ఇదండి ఎంత అందంగా సర్దుకున్నారో. ఇగో చూడండి అక్క అయితే హారతి ఇస్తున్నారు. అందరూ హారతి పూజ చదవడం అయిపోయిన తర్వాత హారతి తీసుకున్న మాతో పాటు మీరు కూడా తీసుకోండి. మాతో పాటు కొంచెం మంచి మీకు కూడా ఉండాలి కదా, అందుకని దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మాతో పాటు మీకు కూడా ఉండాలని హారతి చూపిస్తున్నాను, తీసుకోండి. తర్వాత ఇగో తాంబూలం కోసం విసనకర్రలు తాంబూలం రెడీ చేశారండి. అక్క ఎప్పుడు సమ్మర్ స్పెషల్గా విసనకర్ర మాత్రం మర్చిపోరండి, ఎక్కడి నుంచి తెస్తారో కానీ కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ విసనకర్ర అయితే ఇస్తారు. ఇగోండి అది అయిపోయిన తర్వాత మా అందరికీ పసుపు కుంకుమ గంధం తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చారండి. ఈలోగా మా వాళ్ళు కాసేపు తాయితీగా ముచ్చట్లు పెట్టారు. పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత తాంబూలానికి రెడీ చేశారు. ఇదిగోండి నాకు కూడా పసుపు కుంకుమ అది ఇచ్చారండి. ఇగో తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చారండి. ఈ అక్క ఏంటోనండి, ఎప్పుడు పూజ చేసుకున్న నవమి రోజు స్పెషల్గా ఊరి నుంచి కర్బూజా కాయల్లాగా దోసకాయలు తెప్పిస్తారు. అవి స్పెషల్ ఈ అక్క వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా. అదిగోండి చూసారా ఆంటీకి ఇస్తున్నారు. నవమి స్పెషల్ విసనకర్ర, ఆ కాయ సంథింగ్ స్పెషల్ అండి నవమి రోజు ఈ అక్క వాళ్ళ ఇంట్లో. ఇదిగోండి మాకు కూడా ఇలా తాంబూలం అయితే ఇచ్చారు. నేను కూడా తీసుకున్నానండి తాంబూలం తీసుకున్న తర్వాత అందరూ కాసేపు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రోగ్రాము ఎవరింట్లో పెట్టుకోవాలి, లలిత ఎప్పుడు చదువుకోవాలి అని మాట్లాడుకున్నారు కాసేపు. తర్వాత అక్క వచ్చేసి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది. వడపప్పు, పానకం, పులిహోర, శనగలు అవన్నీ ఇచ్చారు. తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. అంతే ఈ చిన్ని షార్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.